ఈ రోజున దేవుని వాక్య వెలుగులో కొన్ని మాటలు మనము ధ్యానించుకొని మనం ఈ యొక్క ఆరాధన ముగించుకుందాం. ఆది కాండములో 21వ అధ్యాయము 21వ అధ్యాయము మొదటి వచనము నుండి 6 వచనాల వరకు యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైనా తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టాను. మరియు దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము 8 దినముల వాడైన ఇస్సాకు చేసెను. అతడు 100 ఏండ్ల వాడు. దేవుడు నాకు నవ్వు కలగ చేసెను, వినువారెల్లరూ నా విషయమై నవ్వుదురనెను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యములో సాధారణంగా పరిశుద్ధ గ్రంథములో వృద్ధాప్యమందు పిల్లలు కనిన వారి జాబితాలో మొదటి కుటుంబ వరుస ఎవరండి? అబ్రహాము, శారా కుటుంబస్తులు. ఆ తర్వాత ఎవరున్నారు వృద్ధాప్యంలో కనిన వాళ్ళు? ఎవరైనా చెప్పగలరా? జకరియా, ఎలిజబెత్. ఆమేన్, హల్లెలూయా. ఈ బైబిల్లో వీళ్ళు మాత్రమే వృద్ధాప్యమందు, అనగా ఏమండి, మాతృతత్వము ఉడికిపోయిన తరువాత పిల్లలు కనడమే అసాధ్యం అనుకున్నప్పుడు అందరూ ఆశ్చర్యరీతి పడేటట్టుగా దేవుడు వీళ్ళకు కుమారులు ఇచ్చాడు. గడి చెప్పండి, హల్లెలూయా. మరి మనం చూడగలిగితే ఆది కాండములో అబ్రహాముకు దేవుడు ఇస్సాకును ఇచ్చాడు. మరి కొత్త నిబంధనలో జకరియా, ఎలిజబెత్కి యోహానును ఇచ్చాడు. వీళ్ళిద్దరు వృద్ధాప్యంలో కన్నవాళ్ళే. వీళ్ళిద్దరు కూడా దాదాపు ముసలితనమందు నాకు పిల్లలు పుడతారా అని అనుకున్న వాళ్ళే. ప్రార్థన చేశారు, దేవుని దగ్గర చెప్పుకున్నాడు, ఎన్ని ఇస్తే నాకు లాభమే ఉంది, ప్రయోజనం ఉంది, నాకు వారసుడు అనేది వాడు ఉంటే బాగుంటుంది కదా. ఏ పాటికి వారసుడు లేకపోతే నా ఇంట్లో పెద్ద పని మనిషి, పెద్ద దాసుడు ఏమైపోతాడు? వారసుడు లెక్కలో వచ్చేస్తాడు. అలా కాదు, నాకు వారసుడు కావాలి అని ఇతను ప్రార్థన చేశాడు. ప్రార్థించినట్లుగానే దేవుడు, మరి దేవుని మనుషులు వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే అబ్రహాము దగ్గరికి వచ్చారు. అబ్రహాము దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడికి వాళ్ళు, లేదా దేవుని మనుషులకి అబ్రహాము విందుని ఏర్పాటు చేశారు. విందుని ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళు భోజనం చేస్తూ ఉండగా వాళ్ళ ఇంటి పరిస్థితిని దేవుడు గమనించాడు. గడి చెప్పండి, హల్లెలూయా. ఏం గమనించాడంట? ఇంటి పరిస్థితులు గమనించాడు. మనం అనుకుంటాం మన గురించి ఏం తెలియదులే, మనం అనుకుంటాం మనం చెప్తేనే అని. నువ్వు చెప్పకపోయినా దేవునికి అన్ని తెలుసు. ఒక దగ్గర ఏమనుందంటే, మీరు అడగకపోయినా మీకేం కావాలో దేవునికి, కానీ నువ్వు అడగడం అవసరం. నువ్వు ఎంత భారంగా అడుగుతూ ఉన్నావు అనేది అవసరం. నువ్వు ఎంత ఆశతో అడుగుతున్నావు అనేది అవసరం. దాని గురించి నీ హృదయంలో ఉన్న దాహం ఎంత ఉందో అని అవసరం. అలా కాకుండా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనంతట మనం ఆయన ఇస్తాడులే అని ఊరుకుండడానికి అవకాశం లేదు. గడి చెప్పండి, హల్లెలూయా. చూడండి 17వ అధ్యాయం 16వ వచనంలో మనం చూద్దాం. త్వరగా మనం ముగించేసుకుందాం. ఆది కాండములోనే 17వ అధ్యాయము 16వ వచనం. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన
నీకు కుమారుని కలుగు చేశాను, నేను ఆమె ఆశీర్వదించను, ఆమె జనములకు తల్లి అయ్యుండును, జనములు రాజులు ఆమె వలన కలుగుదని అబ్రహాముతో చెప్పాను. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, నూరేళ్ల వానికి సంతానం కలుగునా, నూరేళ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏళ్ల సారాను కలుగునా అని మనసులో అనుకున్నాను. అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధి బ్రతుకు అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా, దేవుడు నీ భార్య అయిన సారాని. చాలండి, చూడండి ఇక్కడ ఎవరు నవ్వారు? అబ్రహాము నవ్వాడు. అడుగుతున్నాడు, నా వయసు ఎంత అయ్యా, ఇంక అయిపోయింది, నువ్వు ఇచ్చే ప్రయోజనం అంటానే ఉన్నాడు. మరలా ఇదిగో నేను నీకు బహుమానం ఇస్తాను, నీకు గర్భఫలం ఇస్తానంటే మళ్ళీ ఏం చేస్తున్నాడు? సాగిలపడి నవ్వుతున్నాడు. 100 ఏండ్ల వాడే నాకు పిల్లలు పుట్టడవా, ఏంటయ్యా నువ్వు చెప్పేది? 90 ఏళ్ల శారా చూడండి కంటుందా అని తాను నవ్వాడంట. ఆ తర్వాత ఇంకో దగ్గర 18వ అధ్యాయములో కూడా అబ్రహాము ఇష్మాయేలు కాదండి, సందర్భాన్ని మనం చదువుదాం. 9వ వచనం. అబ్రహాము గుడారములో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నువ్వు త్వరపడి 3 మాణికల మెత్తని పిండి. కాదండి, సందర్భాన్ని చదువుదామండి. 9. నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అతడు అడగగా, అతడు ఇదిగో గుడారములోనున్నదని చెప్పాను. అందుకు ఆయన మీదటికి ఈ కాలమున నీ వద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాయు ఒక కుమారుని కలుగును. ఒక కుమారుడు, బా ఎంత మంచి మాట అండి, కలుగును, ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మం శారాకు నిలిచిపోయిన గనుక శారా నేను బలము ఉడిగిన దానను శుభము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొని. చూశారండి ఎంత గొప్ప విషయం. అబ్రహాము విషయంలో శారా విషయంలో ఇద్దరు నవ్వుతున్నారు. యవ్వన కాలంలో వివాహం అయితే పిల్లలు కన్నారంటే ఒక లెక్క ఉందయ్యా, మాకు 100 సంవత్సరాలు, ఆమెకేమో 90 సంవత్సరాలు, మాకు పిల్లలు పుట్టడం ఏంటి అని అబ్రహాము నవ్వుతున్నాడు. శారా ఏమంటుందో తెలుసా? ఆమె తన వివరణలో ఎలా చెప్తుందంటే, స్త్రీ ధర్మము శారా నిలిచిపోయాను, నేను బలము ఉడిగిన దానను, తర్వాత నాకు సుఖము కలుగుతుందా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు అని ఆమె తన యొక్క యవ్వన కాలపు విషయాలను ఊహించుకొని తనకున్న ఇప్పటి వయసు గురించి ప్రార్థన చేస్తుంది, నవ్వుకుంటుంది. కానీ దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు. గడి చెప్పండి హల్లెలూయా. కానీ మనము ప్రార్థన చేస్తూ 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 ఉండాలి, విడిచిపెట్టకూడదు. ప్రార్థించే వారిలో మనము కూడా ఉండాలి, వారితో కలిసి ప్రార్థించే వారిలో ఉండాలి. మనం గడి చెప్పండి హల్లెలూయా. వారితో మన స్వరాన్ని దేవునికి తెలియజేయాలి. ప్రార్థనలో అలసిపోకూడదు, ప్రార్థనలో విరమించుకోకూడదు, ప్రార్థనలో అపనిమ్మక రాకూడదు. వీళ్ళు ప్రార్థించారు, ఎలా ఉందంటే ఎద్దలేని ఒక దెబ్బ, కుదిరితే కుదిరింది లేకపోతే లేదు అన్నట్టుగా అనుకున్నాడేమో అబ్రాము. కానీ దేవుడు విడిచిపెట్టలేదు. ఎందుకు తెలుసా? నవ్వితే అర్థం అదేగా. దేవుడు అక్కడ దేవుడు మరి అదే నవ్వేది పిచ్చోడో మంచోడు నువ్వే కదా ప్రార్థన చేసి నా మాట కనబడకపోయినా మనమైతే ఏమంటావు? నవ్వుతున్నావు ఎందురా, నువ్వు అడిగింది నువ్వేగా, మరి అడిగినప్పుడు నేను ఇస్తున్నప్పుడు మళ్ళీ ఎందుకు నవ్వుతున్నావు అని అడగాలి దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విషయాలలో కూడా మనకు అసాధ్యమైన వాటిని దేవుడు సాధ్యపరుస్తాడు. అడి చెప్పండి హల్లెలూయా. ఇక ముసలితనం అంతా ఉడిగిపోతాయి, ఆలోచనలు ఉండవు, జీవితంలో ఇంకా అయిపోయిందన్న వాతావరణంలో, కదలలేని స్థితిలో, కాలు తీసి కాళ్ళు పెట్టలేరు. అలాంటి సమయాలలో దేవుడు ఏం చేస్తున్నాడు? వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి ఇదిగో మరలా ఏడాదికి మరలా నేను వస్తాను, వచ్చినప్పుడు మీ చంకన బిడ్డ ఉంటాడు. ఆమేన్ హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఒక మాట చెప్తున్నాను చూడండి. వాక్యము చెప్పేదానికంటే, వాక్యం వినేదానికంటే వాటిని అనుభవించేటప్పుడే గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు మనం అనుభవించగలుగుతాం. ఇది సాధ్యమా అని చెప్పినప్పుడల్లా మనకు అనిపించింది, విన్నప్పుడల్లా అనిపించింది. కానీ మనము
అది సాధ్యం అసాధ్యమా అనేది పక్కన పెట్టి ప్రార్థించడమే మన పని. ఎడి చెప్పండి హల్లెలూయా. అది ఎలాంటి అసాధ్యమైన పని అయినా మనకు అనవసరం. మనం పిలిచిన దేవుడు, మనల్ని ఏర్పాటు చేసిన దేవుడు, మనల్ని విశ్వాస జీవితంలో నడిపిస్తున్న దేవుడు, అది ఉద్యోగ విషయాల్లో కావచ్చు, వివాహాల విషయాల్లో కావచ్చు, గర్భఫల విషయంలో కావచ్చు, ఆయన మాత్రమే కార్యాలు చేయగలుగుతాడు. ఎడి చెప్పండి హల్లెలూయా. ఆయన మాత్రమే మనం ప్రార్థన చేయగలుగుతాం. అంతకు మించి మనం ఏమి చేయగలుగుతాం? చేయలేం మనం. అప్పుడే మేము దేవుని హాస్పిటల్లో ఒకవేళ తీసుకెళ్ళినా ఏమన్నా వాళ్ళు చేతులు ఎత్తుతారు, ప్రయాసపడగలిగింది ప్రయాసపడతారు. చివరికి వాళ్ళు చెప్పేది కూడా ఏమంటారు? అంతా దేవుని మీదే ఉందండి, ఇక మా మీద ఏమి కూడా లేదు, మేమేం చేయలేం. గడి చెప్పండి హల్లెలూయా. అందరూ చివరికి చూపించేది దేవుడు. అవకాశాలన్నీ చేయి జారిపోయినప్పుడు దేవుడినే చూపిస్తారు. ఎటు వెళ్తాం, అందరూ అయిపోయారు, చివరి మంది వచ్చింది, మనం వెళ్తాం, వచ్చిందో రాదో తెలీదు, భయం ఎక్కువ. సరే ప్రభా నీ చిత్తమే. ఆశ్చర్యమైన కార్యం జరగవచ్చు, ఆఖరి సెకండ్కైనా ఆశ్చర్యమైన కార్యం జరగవచ్చు. అబ్రహాము దేవుని పిలుపుకు లోబడి బయలుదేరిన వాడు. 75 సంవత్సరాల నుండి బయలుదేరాడు. ఇప్పుడు అతని వయస్సు 100 సంవత్సరాలు. ఆ 100 సంవత్సరాలలో అతను ప్రార్థించిన ప్రతి విషయంలో కూడా దేవుడు ప్రార్థన విన్నాడు, కార్యము చేశాడు. ఇప్పుడు గర్భఫల విషయంలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన ఆలకించిన దేవుడు ఏమండి వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినట్లుగానే దేవుడు అబ్రహాముని అలాగే శారాను దర్శించి నిర్ణయ కాలములో, నాకు ఇష్టమైన పదం అండి, నిర్ణయ కాలములో. ఇందాక ఒక పదం విన్నాం, కలుగును అనే పదం. శారాకు గర్భఫలము దేవుడు కలుగజేశాడు, ఒక వ్యక్తి కాదు, దేవుడు కలుగజేశాడు. ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నాం, నీ జీవితంలో జరిగే ప్రతి పని నీ ప్రార్థన చేస్తూ ఉండగలిగితే అది అసాధ్యమైన కార్యమైన నిర్ణయ కాలమున దేవుడు కార్యము చేస్తాడు. గడి చెప్పండి హల్లెలూయా. దేవుడు అనుకొనిన సమయంలో పని చేస్తాడు. మనం అనుకున్న సమయంలో కాదు, దేవుడు అనుకున్న సమయంలో దేవుడు పని చేస్తాడు. మన ప్రభు సన్నిధానంలో కూడా మనం ఏం చేయాలంట? ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన చేస్తూ ఉండాలి. వ్యసనాల నుండి బయటికి రాలేకపోతున్నావా? అయ్యా అందరూ నన్ను రకరకాలుగా అంటున్నారు అయ్యా, కానీ నేను ప్రార్థన చేస్తున్నాను, నేను బయటికి రాలేకపోతున్నాను. నన్ను ఆ భయంకరమైనటువంటి ఆ వ్యసనం నుండి విడుదల తెచ్చేయి. ప్రార్థన చేస్తూ ఉండు. నిర్ణయ కాలం అందు దేవుడు విడుదలిస్తాడు. గడి చెప్పండి హల్లెలూయా. ఇల్లు కట్టలేకపోతున్నావా? డబ్బులు లేవా? ప్రార్థన చేస్తూ ఉండు. ఒక రోజున దేవుడు దర్శిస్తాడు. నిర్ణయ కాలం అందు ధననిధిని దేవుడు తెలుస్తాడు. గడి చెప్పండి హల్లెలూయా. వివాహమైందా? గర్భఫలం లేదా? మనం హాస్పిటల్ తిరగడానికి ఇష్టపడతాం. మానవులకు సంబంధించినటువంటి అన్ని రకాలుగా ప్రయాసపడి కుదిరితే లక్షలు పెట్టగలుగుతాం. ఆ మధ్య మరి సంక్రాంతి వాడిలో కూడిక వెళ్ళామండి, కృతజ్ఞత కూడిక. ఆ కృతజ్ఞత కూడికలో వారి వివాహం ఎన్నో సంవత్సరాలే, 25 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 25 సంవత్సరాలైంది, పిల్లలు లేరు. 25 సంవత్సరాలంటే ఏ రేంజ్లో ఉంటాయి చెప్పండి? గొడవలు ఏ రేంజ్లో ఉంటాయి? అటు ఇటు వాళ్ళు ఎన్ని మాటలు అనుకుంటారు. ఆఖరికి మానవ సంబంధమైన వైద్యుల పరమైన పనులు చేయడానికి కూడా ముందుకు వెళ్ళారు. ఆఖరికి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టారు, ప్రయోజనం ఏమీ కూడా లేదు. వాళ్ళే సాక్ష్యం చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. 25 సంవత్సరాలే, 2 సంవత్సరాలకే మనోళ్ళు ఇంకా ఆ నోట ఈ నోట, ఆ చెవు ఈ చెవు అన్నీ కొరుక్కొని ఊరంతా తిరిగిపోతాయి. 25 సంవత్సరాల ఇస్తని విషయంలో కూడా అలాగే ఉన్నట్టుంది కదండి. 75 సంవత్సరాలకు వచ్చాడు, 20 సంవత్సరాలకి దేవుడు బహుమానం ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అద్భుతమైన బహుమానం ఇచ్చాడు ఆయనకి సంక్రాంతి పాడులో. ఆ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని కృతజ్ఞత కూడిక పెట్టుకోండి. కారణం ఏంటో తెలుసా? ఇది దేవుని వలన జరిగిన కార్యం, మేము ఊహించలేదు, దేవుని వల్ల జరిగిన కార్యం అని వాళ్ళు సాక్షాత్తంగా వచ్చి పంచుకున్నారంటే. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ విషయంలో జరిగించిన దేవుడు నీ విషయంలో ఎందుకు జరిగించాడు? అది ఎలాంటి ప్రతిఫలమైన ప్రార్థించడం మానొద్దు. మేము ప్రార్థనలు పెడదామంటే వచ్చేవాళ్ళు కనపడట్లా. ఆదివారమే మేము హాజరు వేయగలుగుతాం అంటున్నారు కాబట్టి ఓపిక కూర్చున్నాం, లేకపోతే
ప్రార్థన మిగతా రోజులు ఎక్కువ ప్రార్థన జరిగేది తెలుసా? బుధవారం శనివారం ఊరికి పాటలు పాడతాం, అరగంట పైన ప్రార్థన చేస్తాం. అవునా? ఎక్కువ ప్రార్థన చేయాల్సింది అప్పుడే. ప్రార్థనలు ఎక్కువ కావాలి, వాక్యం తక్కువనా పర్లేదు, కానీ ప్రభు సన్నిధానంలో ప్రార్థనలు చేస్తూ ఉండాలి. ఎందుకని మేము ఈ కార్యక్రమాలు పెడుతున్నామంటే ప్రత్యేకంగా ప్రభు సన్నిధానం గడుపుతారనే. గడి చెప్పండి హల్లెలూయా. ఆదివారం కానుకలు రావట్లేదు సరిగా, మిగతా రోజులు పెడదామని కాదు. అర్థమైందా? మీరు ఎలాంటి హావభావాలు పెట్టినా ఉన్న వాస్తవాలు చెప్తున్నా. ప్రార్థనలో ఎదగాలి, ప్రార్థనలో బలపడాలి. మీ విజ్ఞాపనల కొరకు మేము, మా విజ్ఞాపనల కొరకు మీరు, అందరి విజ్ఞాపనల కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ 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 ఉండగా నిర్ణయ కాలమందు దేవుడు జవాబిస్తాడు. గడి చెప్పండి హల్లెలూయా. వారానికి ఒకరోజు, నెలకు ఒకరోజు, నెలకి చివరి 3 ఉపవాస ప్రార్థనలు, లేకపోతే మనం అనుకున్న 7 రోజులు కాదు. నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు వీలు కలిగినప్పుడల్లా ప్రార్థనలు రావాలి. బైబిల్లో అలా గడిపారు కాబట్టి అద్భుతాలు జరిగే వాళ్ళ విషయంలో. గడి చెప్పండి హల్లెలూయా. హుషారు చెప్పండి హల్లెలూయా. ఆదివారం మాత్రం మేము ప్రార్థన చేస్తాం, మిగతా రోజులు 6 రోజులు పాస్టర్ గారి ప్రార్థన చేస్తారని ఏం కాదు. నేను ఇప్పటికీ చెప్తున్నాను, ఒక దైవజనుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు చేసే ప్రార్థనలకి మేము సపోర్ట్ ఇస్తాం, మేము చేసే ప్రార్థనలకి మీరు సపోర్ట్ ఇవ్వాలి. అప్పుడే ఒక అద్భుతమైన కార్యము నిర్ణయ కాలమందు జరుగుతుంది. హుషారు చెప్పండి హల్లెలూయా. ఇంకో అద్భుతమైన విషయం చెప్పనా? వాళ్ళు 25 సంవత్సరాలు ఎదురు చూసినందుకు దేవుడు వాళ్ళకి వాగ్దాన పుత్రుని ఇచ్చాడు. ఎవరంట? సహజమైన కుమారుడు కాదు, మామూలుగా వివాహమైన తర్వాత పుడతారే అలా కాదు. వాగ్దాన పుత్రుడు అంటే దేవుడే మాట ఇస్తే ఆ మాటను బట్టి దేవుడు ఆ బిడ్డలకి గర్భఫలం ఇచ్చాడు. ఎంత సాక్షాత్తంగా చెప్పుకోవడానికి ఉందండి ఆ మాట. మన జీవితాల్లో కూడా ప్రార్థన చేస్తే మన జీవితాల్లో కూడా ఆయన వాగ్దానాలు నెరవేర్చగలిగిన సమర్థుడు. మరి ప్రార్థన చేయాలయ్యా, నీ వాగ్దానం నా పట్ల నెరవేర్చబడాలి. అన్నిటికీ బైబిల్లో ఉన్నాయి. గర్భఫలం లేకపోతే అబ్రాహాము, ఇస్సాకు వీళ్ళు ఉన్నారు, అన్నా ఉన్నారు, వీళ్ళందరూ అయ్యా వాళ్ళ పట్ల నువ్వు మాట ఇచ్చావు, నా పట్ల మాట ఇవ్వు, అప్పుడు వాగ్దానం నెరవేర్చబడింది. గడి చెప్పండి హల్లెలూయా. వ్యవసాయ సంబంధించినవి ఉన్నాయి. అయ్యా అతన్ని ఆశీర్వదించావు, నీ వాక్యం ఉంటుంది వాళ్ళకే కాదు మాకు కూడా ఈ వాగ్దానం అనుభవిస్తుందని మాకు కూడా నెరవేర్చు. అప్పుడు మన విషయంలో కూడా ఆయన వాగ్దానం నెరవేర్చబడుతుంది. ఆమేన్ చెప్పండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఆయన వాగ్దానం నెరవేర్చబడాలి. అంతేకాదు దేవుడు కూడా అంటున్నాడు, నీకు శారా ద్వారా పుట్టిన కుమారుడిగా అనిపించబడతాడు. అంతేకాదు అతని వాగ్దాన పుత్రుడుగా పిలువబడతాడు. ఈరోజు ప్రార్థన ద్వారా జయాన్ని అనుభవించగలగాలి. నిరాశలో ఉన్నారు, 20 సంవత్సరాలు అయిపోయింది. ఒకప్పుడు ఏదో వేరే దేవతల్ని దేవుళ్ళు ఆరాధన చేసేవాడు, ఏమండి ఆ యొక్క ప్రతిమలు నిర్మించేవాడు. అలాంటి దేవుడు పిలిచాడని విడిచిపెట్టి వచ్చాడు. ఆశీర్వాదాలు అయితే వచ్చాయి, ఏమండి వద్దన్నా కూడా ఆస్తిపాస్తులు వచ్చాయి, కానీ అనుభవించడానికి కుమారుడు అనేవాడు లేకపోవడం బట్టి ఆ నిరాశలో ఉన్న సమయాలలో ఆ నిరాశను గమనించిన దేవుడు వాళ్ళ ఇంటికి వచ్చాడు. వారి ఇంటికి వచ్చి వారి వాతావరణాన్ని గమనించి ఇక మాట ఇస్తున్నాడు, ఇదిగో నీకు గర్భఫలం ఇవ్వబోతూ ఉన్నాను అని అన్నప్పుడు ఇద్దరు నవ్వారు. గనుకనే ఆడ రాయబడిన మాట ఏంటంటే చూడండి, 21వ అధ్యాయము 4వ వచనములో, మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము ఇస్సాకునికి ఏం చేశారంట? ఎన్ని రోజులకి? 8 దినములకు సున్నతి. 8 దినములకు సున్నతి. సున్నతి దేనికి సాదృశ్యం అంట? రక్షణకు సాదృశ్యం అండి. అంటే 8 దినములకే ఆ రోజున బిడ్డలని దేవుని మందిరానికి తీసుకొని వచ్చేవాడు. అన్న ఎన్ని రోజులు తీసుకొని వచ్చిందండి తన కుమారుణ్ణి? పిల్లలు ఏడుస్తుంటారండి పాస్టర్ గారు, అసలు అందుకే రావట్లేదు. మీరే వాక్యం చెప్తున్నారు, వాళ్ళు క్యావ్ అని అంటారు. కాన్సన్ట్రేషన్ అంతా పాడైపోద్దని తేట్లేదండి. కుదిరితే రేటు వాదండి, కుదిరితే గౌరవం ఇవ్వని. పిల్లలు దేవుని సంఘాలు ఉండడం ఆశీర్వాదమే కదా. గడి చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మీరు తేలేదనుకో, 30-40 సంవత్సరాలు ప్రార్థన చేయండి. నేనేం చేయను? అమ్మ చిన్నప్పుడు చెప్తే విన్నావా?
అవునా కదా? మీరు ఆలోచించండి. చిన్నప్పటి నుండి పిల్లలు ఏ వాతావరణానికి అలవాటు పడతారో పెద్ద అయిన తర్వాత ఆ వాతావరణానికి వాళ్ళు నిలబడిపోతారు. హుషారు చెప్పండి హల్లెలూయా. పెద్ద అయిన తర్వాత ప్రార్థనకు రాను పోమాయి ఫ్రీ ఫైర్ ఆడుకుంటుంటే ఊరు పిలుస్తావు, పబ్జీలు ఆడుతుంటే ఊరు పిలుస్తావు, మా ఫ్రెండ్స్తో పాటు క్రికెట్ ఆడుతుంటే ఊరు పిలుస్తావు అని అంటాడు. అదే ప్రార్థనకు అలవాటు చేసాను చిన్నప్పటి నుండి, ఏమండి వాడు నీకంటే ముందు వచ్చి ప్రార్థనలో కూర్చుంటాడు. గడి చెప్పండి హల్లెలూయా. అన్నోళ్ళకి ఏమైనా అవసరం ఏమన్నా మీకంటే ముందు వచ్చి కూర్చుంటాడు ఇక్కడ. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చిన బహుమానాన్ని దేవుని యొద్దకు తీసుకొని వచ్చి, ఇదిగోయ్యా నువ్వు ఇచ్చిన బహుమానం ఇదిగో, నేను నీ సన్నిధానం తీసుకొని వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. గడి చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 8వ రోజున ఇస్సాకుకి ఏం చేశారంట? సున్నతి చేయించాడు అబ్రహాము. మరి మన పిల్లల్ని మందిరానికి అలవాటు చేస్తున్నామా? చిన్న పిల్లలు ఉన్నప్పుడే మనం పిల్లల్ని తీసుకొని వస్తున్నామా? ఇక్కడ ఎవరు గద్దించేవాళ్ళు లేరు, బాయ్ ఏం చేస్తున్నావు అనేవాళ్ళు లేరు. అర్థమైందా? ఎందుకంటే అంటారని, మీరు బాధపడతారని, లేకపోతే పాస్టర్ ఇలా అంటున్నారేంటని, ఇవన్నీ కాకపోయినా ముందుగా ఏంటంటే మీరు దేవుని సన్నిధానంలో గడపాలి. అది మా మనస్సులో ఉన్న కోరిక. ఇక్కడ చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 8వ రోజున సున్నతి చేయించారంట. ఆ తర్వాత దేవుడు అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతను 100 ఏళ్ల వాడు. అప్పుడు శారా దేవుడు నాకు విరువారల్లా కూడా నా విషయమై నవ్వుదురు. నవ్వుదురు అంటే అర్థం ఏంటి? ఇద్దరు సెంటర్కి వస్తున్నారండి. సెంటర్కి వస్తున్నారు, ఒక బిడ్డను ఎత్తుకొని వస్తున్నారు. ఒరే అబ్రాహాము ఎవడా మనవడా అని అంటే, మనవడా ఏంటి నా కొడుకుడు ఇస్సాకుడి పేరు, మనవడు అంటావేంటి అని అంటే, ఒరే బలిపోయారా మనవడు అంటున్నావు ఇంత కొడుకై ఉంటే. కొడుకు కాదు అతను, మనవడు మాకు తెలుసులే. నీ వయసు ఎంత, నువ్వు చెప్పే మాటలు ఎంత? దత్తుకేమో తీసుకున్నావా? గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పోయి దత్తుగా అదేం కాదయ్యా, ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఇచ్చాడు. వాళ్ళ నవ్వే కదండి, వీళ్ళ నోటి నిండా నవ్వు కలగజేశాడు. గడి చెప్పండి హల్లెలూయా. అందరూ నవ్వుకున్నారంట. నవ్వుకునేలాగా ఇది హాస్యము కాదు, ఆనందము. గడి చెప్పండి హల్లెలూయా. వీళ్ళు ఎత్తుకొని ఆ మాటలన్న అయిన తర్వాత వెనక అనుకుంటారంట, ఎంత పుట్టారంటో 100 సంవత్సరాలకి. ఏమండి పెళ్ళైకి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అన్న గతి లేదు ఇక్కడ. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులకు అసాధ్యము కావచ్చేమో కానీ దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. కేవలం మనం ప్రార్థించగలిగితే ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడై ఉన్నాడు. మన విషయాల్లో కూడా మన గురించి ఆశ్చర్యపడి నవ్వుకోవాలి. వీడా ఈమె దేవుని నమ్ముకుందా, దేవుని నమ్ముకున్నాడా, అరే సాధ్యం వరకు వాడిని ఎవడు మార్చలేడు, వాడు మారాడు లేదా ఆమె మారిందంటే అసలు అవనే పని ఇది అనుకునేటట్లుగా జరగాలంటే నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. అర్థమైందండి? ఒక విషయం మీకు చెప్తాను, ఒక అద్భుతమైన విషయం. ఏలియా గురించి మనందరికీ తెలుసు. ఏలియా ఒక బలిపీఠం కట్టి వర్షం పడాలని అక్కడ ఇద్దరి మధ్యలో పోరాటం వచ్చింది. బయలు ప్రవక్తల మధ్యలో ఏలియా మధ్యలో, బయలుదేవతకి దేవునికి మధ్యలో పోరాటం అనేది వచ్చినప్పుడు ఆఖరికి ఎవరు గెలిచారు? ఏలియా మరియు అతని దేవుడు గెలిచారు. ఆ తర్వాత ఆహాబుతో ఏమంటున్నాడో తెలుసా? ఏమనంటాడంటే ఆహాబుతో, నువ్వు ఇంటికి వెళ్ళు, నాకు వర్షము శబ్దము వినబడుతుంది అని చెప్పి అతను ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుండగా తన దగ్గర ఉన్న పనివాడిని ఏం చెప్పాడు తెలుసా? అరే అర్జెంటుకి పోయి ముగ్గులు ఏమైనా వచ్చాయి చూడు అని అన్నాడు. వెళ్ళాడు. వెళితే ఏం లేదు. బయటికి పోయి అంత ఆకాశం విశాలంగా ఉంది, ఎండ పడుతుంది అనుకో, బయట ఏమనుకుంటాడు? అతను నవ్వుకోడా? ఏంటంటే నా మబ్బులు వచ్చే చూడిపో అంటాడు. ఎండ ఎంత పడుతుంటే ఎక్కడ నుండి వస్తాయి మబ్బులు?
అని అనుకొని సరే నువ్వు లోపలికి వచ్చేసి ఏం రాలేదయ్యా అన్నాడు. మరలా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు, మరలా వెళ్ళమన్నాడు. ఇలా అనేక సార్లు ప్రార్థన చేసుకుంటూ చిట్ట చివరికి వెళ్ళమన్నప్పుడంట ఒక అరిచేయంత మేఘం వచ్చింది. విషయాలు చెప్పండి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయి, ఎదురు చూడు. ప్రార్థన చేయి, ఎదురు చూడు. ఏంటోనండి పాస్టర్ గారు, ప్రార్థన చేయమన్నా చేస్తానేమన్నా చాలు, ఏం లేదు, అసలు ఏం జరగట్లా. దాన్ని మమ్మల్ని ఏం చేయమంటాం అమ్మా? అవునా? ఎవరి పని ప్రార్థన చేయటం? ఇప్పుడు మేము ప్రార్థన చేస్తున్నాం అనుకో, ఏం లేదు అన్నమాట, మాకెలా ఉంటుందంటారు? బాధ మామూలుగా కాదు. ఏం తోపిక చేసుకుంటే విశ్వాసం అనేది లేకపోతే మనం ఏం చేస్తాం? అంతేనా కదా? ఆలోచించండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యాలు చూస్తున్నాం, అద్భుతమైన సన్నివేశం అది. ఏలియా ప్రార్థన చేస్తున్నాడు, అహాబు ప్రార్థనలు లేడు, అహాబు వెళ్ళిపోయాడు. పనివాడు ప్రార్థనలో కూడా ఉన్నాడు, కానీ ఏలియా మాత్రం పనివాడితో వెళ్ళి చూడంటే అసలు ఏమీ లేదు, ఆకాశం అంతా ఒక మబ్బు కనపడట్లేదు. కానీ ఏలియా చేసిన ప్రార్థన నిరుపయోగము కాలేదు. అర్థమైందండి? అతను నిరుపయోగం కాలేదు, అతని భక్తి, అతని ప్రార్థనకు అర్థం కాలేదు. ఆఖరికి ఒక శుభ సమాచారంతో పనివాడు వచ్చి అంటున్నాడు, అరిచేయంత మేఘం వచ్చిందయ్యా. ఆ అరిచేయంత మేఘం వచ్చి విస్తారమైన వర్షం కుమ్మరించింది. విషయాలు చెప్పండి. హల్లెలూయా. అరిచేయంత మేఘం. ఇంత మబ్బులుంటేనే మనటోరికి ఎలా ఉండేది? మేమైతే ఆడ బ్రేక్ వేసి ఇక్కడికి రావచ్చు అనిపించింది బండి, అంత బురద అనమాట. గట్టిగా లాగిచ్చేసి ఆడ బ్రేక్ వేస్తే ఇంటి దగ్గరికి వస్తాం, ఇంకేడు ఇబ్బంది లేదు, రోడ్డు ఉంది. అలాంటి చిన్న చిన్న వర్షాలు పడుతూ ఉంటే గత రాత్రి ఇప్పటి వరకు చిన్నగా రాత్రి గట్టి కొట్టింది, ఇప్పుడు బాగా పడుతుంది వర్షం. ఎందుకు మీకు విషయం అంటున్నామంటే ప్రార్థన చేస్తూ ఉండు. అన్ని జనులకే నమ్మకం లేవండి దేవుడి మీద, అందుకని కేవలం అన్నిటికీ పేర్లు పెడతారు. వర్షానికి ఒక పేరు పెడతారు, గాలికి ఒక పేరు పెడతారు, సూర్యుడికి ఒక పేరు పెడతాడు, చంద్రుడికి ఒక పేరు పెడతారు, భూమికి ఒక పేరు పెడతారు. అర్థమైందండి? తర్వాత ఏం పెడతారు? జంతువులన్నిటికీ ఒక పేరు పెడతారు. ఎందుకంటే అసలు దేవుని మీద వాళ్ళకి నమ్మకం లేదు. అసలు దేవుడు అనేవాడు ఉంటాడని తెలియక చుట్టుపక్కల దేని వలనైతే వాళ్ళ సహజమైన అవసరతలు తీరుతూ ఉన్నాయో వాటికి పేర్లు పెడతారు. కానీ వాటి వలనే అవసరత తీరదు. వాటిని నిర్మించిన దేవుడు మీ అవసరతలు తీర్చబడడానికి వాటిని కలగ చేశాడన్న సంగతి మర్చిపోవద్దు. గడి చెప్పండి. హల్లెలూయా. గట్టిగా వర్షం పడింది అనుకోండి 4-5 రోజులు, ఏమంటారు? వరుణుడు ఏమైపోయాడంట? కోపపడ్డాడంట. అది వీళ్ళు చూశారంట. ఎలా మనం చెప్పగలుగుతాం? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అనేవాడు కనబడడు, మనిషి అనేవాడు కనబడతాడు. ఒకవేళ కనబడేవాడైతే అతను దేవుడు కానేరడు. విషయాలు చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మనము బ్రతుకుతున్నాం, దానికి కారణం మనలో ఉన్న ప్రాణము అని మనం ఎంత నమ్ముతామో, అది ఎలా ఇతరులు కనబడదని ఎంత నమ్ముతామో ఆ విధంగా దేవుడు కూడా ఎవరికి కనబడడు. అప్పుడే మనం దేవుడు అంటాం ఆయన్ని. ఎవరికి కనబడితే నోరు లేని వాటికి, చలనం లేని వాటికి మనం పేర్లు పెట్టాం. అర్థమైందండి? కదలలేని వాటికి చెట్టనో, రాయనో, మట్టనో పెడుతున్నాం. మరి కదిలే వాటిని మనుషులు అంటున్నాం, జంతువులు అంటున్నాం. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంచరిస్తూ ఎవరికి కనబడకుండా ప్రతి ఒక్క హృదయ వాంఛను తీర్చగలిగిన దేవుడు మాత్రం ఎవరికి కనబడడు. ఆయన ఎవరికి కనబడడు, ప్రార్థించే వారి పట్ల కృప చూపించగలిగిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. కనుక ఈ సమయంలో మనం దేవుని దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ప్రార్థించడం మానకూడదు, అలసిపోకూడదు. పాస్టర్ గారు చేసిందే చేస్తాడు ఏంటంటే మందిరం అంటాడు, విశ్వాస అవసరత అంటాడు, రోగాలు అంటాడు. కొత్త ఏమి లేవా పాస్టర్ గారి లిస్టులో లేవా? ఏమో నా ప్రార్థన ఎవరికి అవసరమో, ఎవరు మరణకరమైన పడకలో ఉన్నారో. అర్థమైందండి? ఎవరు భయంకరమైన రోగముతో నలుగురు మధ్యలో వచ్చి ఈ దరిద్రం కాకపోతే ఈ రోగం ఏంది, ఈ రోగం ఏంటి, దరిద్రం ఏంటి అని ఎంతమంది అంటుంటారో. అన్ని జనులు అంటే పర్లా, ఎవరు అంటారు తెలుసా? ఎక్కువ రాళ్ళు వేసేది ఎవరు తెలుసా? ఏమంటే అన్ని జనులు తెలిసి తెలియని రాళ్ళు వేసారు అనుకో పర్లేదు,
దేవుని నమ్మిన వాళ్ళే దెబ్బ తగిలి రాళ్ళు ఇసురుతారు. ఆడ తగలాలు అక్కడే దొరుకుతాయి. దాన్ని అడిగితే అలాంటి వాళ్ళు దేవుని నమ్మిన వాళ్ళే అనడం కూడా మంచిది కాదేమో అనిపిస్తుంది. దేవుని నమ్మిన వాళ్ళైతే ప్రార్థనలో సహకరిస్తారు. దేవుని నమ్మని వాళ్ళైతే ఏమండి అన్యజనులాగా బ్రతికిపోతారు. కనుక దేవుని వాక్యం బట్టి మనం చూస్తూ ఉన్నాం. మనం ఆయన వాగ్దానం చేసి ఉండగా ఆయన వాగ్దానాన్ని మనం నమ్మాలి. విశ్వాసం పెరగాలంటే ఏం చేయాలి? మీరు చెప్పండి. విశ్వాసం పెరగాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి. మీకు తెలిసిన మాటలు చెప్పండి. నమ్మటం ఓకే, విశ్వాసం నమ్మకమే కదండి. నమ్మకం విశ్వాసం అన్నా తమ్ముడు ఒక ఇంటి పేరటోళ్ళు వాక్యం చదవాలి, జరిగిన అద్భుతాలు చదవాలి, జరిగిన అద్భుతాలు వినాలి. చదువుతూ ఉన్నప్పుడు ఆమెకు చేసిన వాడు నాకు చేయవా? నేను ఒక విషయం చెప్పనా, మీకు ఫన్నీగా ఉండొచ్చు. మేము ఏడో సిటీ వాతావరణంలో చదువుకొని జీవిస్తున్నటువంటి రోజుల్లో పరిచయం మేము వచ్చాం. పరిచయకు వచ్చాం. నాతో పాటు కాస్త బాగా చదువుకున్న వాళ్ళు ముగ్గురు మేము ఉన్నాం. ముగ్గురు బాగా స్నేహం ఉండేవాళ్ళం. అందులో ఒక అతను ఎంబీబీఎస్ డాక్టర్, ఎండి చేస్తూ పెద్ద హైదరాబాద్లోనే పెద్ద డాక్టర్గా ఉన్నాడు. అతను తనకేదో అనారోగ్యత వచ్చి అతడు దేవుడు దర్శించడం వలన ఆఖరికి ఆపరేషన్ చేసే టైంలోనంట అతని నోట్లో మాస్క్ అంతా రక్తం అవుతుంటే ఆ తోటి సర్జన్ లేదా ఆపరేషన్ చేసి అతను అన్నాడంట, ఇదిగో నీకు ఏదో నోట్లో రక్తం వస్తున్నట్టుంది చూడాలంటే ఆఖరికి అదొక జబ్బు అని అర్థమైపోయింది. అని అర్థమైన తర్వాత ఆఖరికి డాక్టర్ అన్నాడంట, నువ్వు ఢిల్లీకి తీసుకెళ్ళు, ఢిల్లీలో మన తెలిసిన డాక్టర్ ఉన్నాడుగా కలువు అని అంటే అక్కడికి వెళ్తే డేట్ కూడా చెప్పాడంట. సరే ఇలా కాదని లండన్ కూడా వచ్చాడంట. ఆఖరికి నువ్వు చస్తావని చెప్పారంట. ఆఖరికి దేవుని నమ్ముకున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు, దేవునికి అప్పగించుకున్న తర్వాత తనకున్నటువంటి రోగం తొలగిపోయింది. దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. అతను పరిచర్యకు వచ్చాడు. నేనా చదువుకుంటూ పరిచర్యకు వచ్చా. ఇంకొక అతనేమో హైదరాబాదులో బాగా పని చేసుకుంటున్న అతను పరిచర్యకు వచ్చాడు. ఇప్పుడు మా దాంట్లో ఏంటంటే ఈ డాక్టర్ చదివినాడు రిక్షాలో దొక్కుతున్నాడు వాని. నేను ఎంత దొక్కినా ఇటు తిరుగుతుంది. అది మా గోరంట్ల మధ్యలో తోట ఉంటుంది, తిరుగుతూ ఉంది. ఏంది ఎంత దొక్కినా అది రావట్లేదు అని మనగా రిక్షాలు దొక్కేమాట. ఏమండి, మాకు బైక్ కూడా ఎప్పుడు వచ్చిందంటే ఇంటికి సేవ 2008 ఆ టైంలో నాకు బైక్ కొనిచ్చారు ఇంట్లో. అంటే మాకు దాదాపు తెలీదు, రిక్షాలు తెలీదు, ఆటో అంటే చూడటం తెలుసు కానీ తొక్కడం రాదు మనకు. పరిచయకేం అవి రావాలి. ఏం చేయాలి ప్రభు అనుకొని ఉదయాన్నే స్తోత్ర ప్రార్థన లేపుతారు 4 గంటలకి. 4 గంటలకు లేచిన తర్వాత ఇంక రిక్షా మీద కూర్చోడం, ప్రభు ఆయనకు లేపావు నాకెందుకు నేర్పవు, ఆయనకు నేర్పావు నాకెందుకు నేర్పవు అని ప్రార్థన చేసి ఆఖరికి తెలియకుండానే రిక్షా వచ్చింది నాకు. ఉదయం రిక్షా నేర్చుకున్నా, సాయంకాలానికి శారదకాలని రిక్షా దొక్కుంటే వెళ్ళిపోయింది మెయిన్ రోడ్. అర్థమైందండి? అంటే కంట్రోల్ తెలియకపోయినా వెళ్ళిపోయారు రోడ్డు మీద. ఇక మీరు దానిలో అర్థం చేసుకుంటే దాంట్లో ఉన్న రుచి అర్థమవుతుంది. అంటే మనకు అసాధ్యమైనవి కూడా దేవుని దగ్గర అడిగి ప్రార్థన చేస్తూ ఉండగా, అంటే రిక్షా తొక్కానని కాదండి, అవి పుస్తకాలు, ప్రింటింగ్, పాటల పుస్తకాలు ఇవన్నీ ఉంటాయి. ఈ మందిరం నుండి ఆ మందిరం తీసుకెళ్ళి అక్కడ అప్పుడు ఆ బుక్కులు కటింగ్ చేయటం, ఆ క్యాసెట్లు అన్నీ కూడా శారదా కాలేజీలో ఉండేవి. అప్పుడు ఇక్కడ నుండి అక్కడికి, అక్కడ నుండి ఇక్కడికి పరిచయలో ఉండేవాళ్ళు. అప్పుడు ఆ సమయంలో విషయాలు మీకు చెప్తున్నా. అలాగే మనకు కూడా నువ్వు అబ్రాహాము చేసినప్పుడు నాకెందుకు చేయవు, నువ్వు అన్నకి చేసినప్పుడు నాకెందుకు చేయవు, నువ్వు వాళ్ళకి చేసినప్పుడు నాకెందుకు చేయవని ప్రార్థనలో పోరాడాలి. వాళ్ళకి చేసిన వాగ్దానం నీ పట్ల కూడా నెరవేర్చబడతాయి. విషయాలు చెప్పండి. హల్లెలూయా. కనుక చూడండి, హెబ్రీయుల పత్రికలో ఒక మాట మనం చదువుతూ ఉన్నాం. నేను ముగించేస్తున్నాను దేవుని మాటని. 8 నుండి 11వ వచనం వరకు మనం చదువుదాం. హెబ్రీయుల పత్రిక 11వ అధ్యాయము 8 నుండి 11 వచనాల వరకు అబ్రహాము గురించిన విషయాలు అక్కడ కనపడతాయి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుకకే బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానములకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారును గుడారములలో నివసించుచు
ఇతరుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాన దేశంలో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి శారై వాగ్దానము చేసినప్పుడు చేసినవాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. గడి చెప్పండి హల్లెలూయా. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. గడి చెప్పండి హల్లెలూయా. వాగ్దానం చేసిన వాడు ఏంటంట? నమ్మదగిన వాడని ఎంచింది. వాళ్ళిద్దరు ఎంచారు. ఇప్పుడు మనం కూడా వాళ్ళ జీవితాన్ని బట్టి నేర్చుకోవాల్సింది ఏంటంటే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని మనం ఎంచాలి. ఇది అసాధ్యం, ఇది నవ్వు కలిగించింది, ఇది నలుగురు ఆడుకునేటట్టుగా ఉంటుంది, ఇది అవ్వదు అని అనుకున్నప్పుడు బైబిల్లో జరిగిన సంఘటనలు మనం గుర్తులో తెచ్చుకోవాలి. బైబిల్లో వెంటనే మన వేళ్ళు అక్కడికి వెళ్ళిపోవాలి. ఇంకా క్షుణ్ణంగా చదివితే అంటే ఒక విషయం చెప్తాను, అప్పుడప్పుడు ప్రతిరోజు చదివేదానికంటే ఒకసారి తెలియకుండా ఏదో దేవుడు గ్రహింపించినప్పుడు వాక్యం చదువుతాం చూసావా, మనకు తెలియకుండా కొన్ని విషయాలు కనపడతాయి అక్కడ. గడి చెప్పండి హల్లెలూయా, విషయాలు చెప్పండి హల్లెలూయా. అప్పుడు మేము దేవుని పెట్టారా కనుక మన విషయాలు, నీ అవసరత ఏదైనా కావచ్చు, ఉద్యోగం కావచ్చు, సంతానం లేకపోవచ్చు, వివాహం జరగకపోవచ్చు. ఈ రోజున వివాహం జరగడం కూడా కష్టంగా మారిపోయింది. ఎన్నెన్నో 1,00,000 కారణాలు, ఏవండి రకరకాల పరిస్థితులు. వివాహాలు జరుగుతాయో లేవో తెలియదు, ఎవరు వాస్తవాలో తెలియదు, తర్వాత ఏమైందో తెలియదు, పెళ్లి తర్వాత ఏమైందో తెలియదు, పెళ్లి ముందు ఏమైందో తెలియదు, ఎన్ని గొడవలు జరుగుతాయో తెలియదు. అబ్బా, పెళ్లి జరిగిందంటే కొంతమంది ఒకప్పుడు అనేవాళ్ళు, పెళ్లి జరిగిందంటే ఆ మాత్రం గొడవలు జరగాలి, ఆ మాత్రం గొడవలు జరిగిందంటే ఇంకా ఎక్కువ జరుగుతాయి గొడవలు. మరి ఇంక పెద్ద పెళ్ళే అనిపించింది ఒకసారి. ఎందుకని మీకు విషయం అంటానంటే, నేడు వివాహ వ్యవస్థ జరగాలన్న కూడా ఎంతో కష్టం. అమ్మాయి ఉందనుకోండి, సంబంధాలు రావాలంటే ఎంతో కష్టం అయిపోతుంది. అబ్బాయిల కోసం తిరుగుతున్నారు, మంచి ఉద్యోగాలు ఉన్నాయి, అయినా సంబంధాలు రావట్లేదు. అందగాడైనా సంబంధాలు రావట్లేదు, బాగా చదువుకున్న సంబంధాలు రావట్లేదు. అమ్మాయి బాగా చదువుకుంది, మంచి రంగు రూపులున్న సంబంధాలు రావట్లేదు. కానీ ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తూ 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 ఉంటావో, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కార్యం చేస్తాడు. గడి చెప్పండి హల్లెలూయా. ఉద్యోగం లేదు, ఎన్ని ఉద్యోగాలు తిరిగింటావో, ఎన్ని ఇంటర్వ్యూలు తిరిగింటావో, ఎంతమందిని కలిసి ఉంటావో. కొంతమంది అయితే మోసపోతూనే ఉంటారు. మరి ముఖ్యంగా హైదరాబాద్లో కొంతమంది ఉంటారండి, వాళ్ళు ఏ పార్టీకి ఏం చేస్తారంటే ఎవరికి ఉద్యోగాలు కావాలో తెలుసుకుంటారు. అంతెందుకు, స్కామ్ అనేది జరుగుతూనే ఉంది. ఏ మెసేజ్లు వస్తాయి, అందరూ ఆ మెసేజ్ నొక్కరు కానీ అవసరత ఉన్నవాళ్ళు నొక్కుతారు. వెంటనే వాడు ఏం చేస్తాడంటే, ఏం లేదండి మరి ముందు మీకు అప్లికేషన్ పంపుతాం, ఆన్లైన్ అప్లికేషన్ పాడ ఏముండదు. తర్వాత ఏం చేస్తారంటే, అర్జెంటుగా అకౌంట్లో 50,000 లేదా 70,000 మీరు పంపించండి, మీ అప్లికేషన్ని ప్రాసెస్లో పెడతాం. అప్లికేషన్ ప్రాసెస్లో ఉండడమే కానీ ఫోన్ మాత్రం ప్రాసెసింగ్లో ఉండదు. తీరా ఏంటి అని ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటుంది. ఆఖరి జరిగిన విషయం ఏంటంటే, మోసం జరిగింది. కానీ ఎవరి తలుపు తట్టినా మోసం జరగవచ్చేమో, కానీ దేవుని సన్నిధానములో తలుపు తడితే ఆయన తలుపు తెరుస్తాడు, ఆ తలుపు ఎవ్వరు మోయనేరడు. గడి చెప్పండి హల్లెలూయా. మనుషుల వలన సహాయం కావాలనే ప్రాకులాడతాం, మనుషుల వలన ప్రేమ కావాలనే ప్రాకులాడతాం, మనుషుల ద్వారా జవాబు రావాలని ప్రాకులాడతాం, మనుషులే మనల్ని పట్టించుకోవాలనుకుంటాం. అని నేను అంటాను, దేవునిని పట్టించుకో, దేవునిని ప్రేమించు, దేవుని మీద ఆసక్తి చూపు. అప్పుడు నువ్వు ఏ విషయాలైతే ఆనందిస్తావో, ఏ విషయాలైతే బాధపడుతున్నావో, వాటన్నిటి విషయాలు కూడా దేవుడు కార్యాలు చేస్తాడు. బైబిల్ ఒక మాట ఉంది, అద్భుతమైన మాట, నీ పగవారు నీ పక్షం వారు అవుతారంట. పగవారు ఎలా అయ్యారు, ఎప్పుడయ్యారు? దేవునికి దూరం అయితే. వింటున్నారండి, వింటున్నారన్నమాట. దేవునికి దూరం అయితే పగవాళ్ళు అయ్యారు, దేవుని దగ్గర అయితే పగవాళ్ళు మంది దగ్గర అయ్యారు.
ఇప్పుడు పగవాళ్ళని దూరం చేసుకోవడం లేదా మిత్రులు చేసుకోవడం ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే. దేవునితో కనెక్షన్ ఉంటే లైట్లు నిలుగుతాయి. అర్థమైందండి? దేవునితో సన్నిధానంలో ఆయనతో కలిసి జీవిస్తే, ప్రార్థన చేస్తే దేవుడిని అన్ని అనుకూలం చేస్తాడు. ఇది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. అంతేనా? అనుభవించిన వాళ్ళకి అర్థం కాదు. గడి చెప్పండి హల్లెలూయా. బైబిల్లో ఎంతమంది భయంకరమైన పరిస్థితుల్లో ఉంటే వాళ్ళు దేవుని సంధిస్తే ఆఖరికి పగవాళ్ళను కూడా దేవుడు దర్శించాడు. ఆఖరికి అవమానపరచాలి, దూషించాలి, హింసించాలి అన్న వాళ్ళను కూడా ఏవండి చంపాలి అని అనుకున్నాడు ఏశావు ఒకప్పుడు. ఎవరిని? యాకోబుని. కానీ ఎప్పుడైతే యాకోబు దేవునితో పోరాడి దేవునితో ఏమండి గెలిచాడో ఏశావు ఏమంటున్నాడో తెలుసా? నాకెందుకయ్యా ఇవన్నీ ఆస్తులు, నా తమ్ముడిని ఏదో నేను కలవాలని వస్తున్నాను చాలా రోజులైంది. గడి చెప్పండి హల్లెలూయా. యాకోబు అనుకున్నాడు చంపడానికి వస్తున్నాడని, అంత పగ నా మీద పెంచుకున్నాడని. కానీ యాకోబు ఏ దేవునితో అయితే సహవాసం చేశాడు, ఆ యాకోబు దేవుడు ఆ యాకోబుకి పగవాడుగా ఉన్న ఏశావుని ఏం చేశాడు? మరలా సమాధానపరిచాడు. ఇంకో అద్భుతమైన విషయం చెప్పమంటారా? ఇశ్రాయేల్ ప్రజలు బానిసలు ఎందుకు అయ్యేవాళ్ళు తెలుసా మీకు? వాళ్ళు ఎవరెవరు బానిసలు అయ్యారు? ఐగుప్తీయులు బానిసలు అయ్యారు, అమాలీయులకు బానిసలు అయ్యారు, కొన్ని దగ్గర ఫిలిష్తీయులకు బానిసలు అయ్యారు, బబులోను సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళు బానిసలు. ఎందుకు బానిసలు అయ్యారు తెలుసా? దేవుని మర్చిపోయారు. మరలా దేవుడు ఎప్పుడు వాళ్ళని దర్శించడం మొదలు పెట్టారు తెలుసా? మరలా వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు. గడి చెప్పండి హల్లెలూయా. ఉదాహరణ గిద్యోను గురించి చూసినప్పుడు ఏమంటాడో తెలుసా? గిద్యోను నిరాశలో ఉన్నాడు. ఏంటి భయంకరమైన బానిసత్వం, అసలు దేవుడు ఉన్నాడా లేదా అని బాధపడుతున్న సమయంలో దేవుడు గిద్యోను దర్శించినప్పుడు భయముతో ఏమని అంటున్నాడంటే, నువ్వు ఎవరి పక్షాన వచ్చావు? దూసిన కత్తి పట్టుకొని వచ్చావు కదా, నువ్వు ఎవరి పక్షాన వచ్చావు? శత్రువుల పక్షాన వచ్చావా లేకపోతే దేవుని పక్షాన వచ్చావా అని అంటే, నేను దేవుని పక్షాన వచ్చాను. ఈ సున్నితమైన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నువ్వు ప్రార్థనలు గడిపితే పర్వతాలను కదిలించగలిగిన జయ జీవితం నీ వశమైంది. నువ్వు ప్రార్థన చేయకపోతే ఏమండి నీవే భయంకరమైన పరిస్థితుల్లో వెళ్ళిపోయే వాతావరణాలు వస్తాయి. ఆ సమయంలో నిలబడవచ్చు, కుప్ప కూలిపోవచ్చు కూడా. ఇప్పుడు అందులో గిద్యోను, నువ్వు దేవుని పక్షాన ఉన్నావా లేకపోతే శత్రువుల పక్షాన ఉన్నావా? ఆఖరికి ఏంటో ప్రార్థన చేస్తున్నావు కానీ ఏందో 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 అనుకొని భ్రష్టతో రాకుండా ఉండాలంటే మన ప్రార్థనతో ప్రార్థన చేస్తూ చేస్తూ గొప్ప గొప్ప విజయాలను సంపాదించాలి. మనిషి బ్రతికేంత వరకు ఊపిరి అంత అవసరమో, మనిషి చనిపోయేంత వరకు ప్రార్థన అంత అవసరం. విశ్వాసాలు బలపడాలంటే నువ్వు వాక్యం చదవాలి. దేవుని కార్యాలు జరగాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా ఉన్నోళ్ళు ఏం చేస్తారు తెలుసా? పక్కనోడి మీద చేస్తాడు. ఇద్దరు కలిసి వెళ్తున్నాం అనుకో, జోసెఫ్ నేను వెళ్తున్నాం, ఏదో జరగకూడదు జరిగింది, వెంటనే నేనేమంట, అరే యోసేపు నువ్వు ప్రార్థన చేస్తున్నారు అసలు. వాడేమంటాడు, ఈయన నన్ను అడుగుతున్నాడు, ఏం చేస్తాడా? ప్రార్థన లేని వాతావరణం ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరం వేసుకునేటట్టు చేసింది. కానీ ప్రార్థన ఆ వ్యక్తి ఒంటరిగా ఉన్నా నిలబడినా అతని పక్షాన దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. విషయాలు చెప్పండి హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదివిన వాక్య భాగంలో అసాధ్యం అనిపించిన కార్యాన్ని కూడా ప్రార్థన అద్భుతం చేసింది. మనం కూడా మన జీవితంలో అసాధ్యం జరగదు, అందరూ ఆ మాట అంటున్నారు, ఇంకేందిలే, ఇక నీ వల్ల కాదు, ఇక నీకు పిల్లలు పుట్టరులే అని రకరకాలుగా అంటున్నారు అన్నప్పుడే నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి. విషయాలు చెప్పండి హల్లెలూయా. నీ వల్ల కాదు అన్నప్పుడు ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి. చివరికి ఒక విషయం మీకు చెప్పి ముగించేస్తాను. కొంతమంది అంట నువ్వు చేయలేవు అన్నప్పుడే పని చేయడం మొదలు పెడతారు. అంతేనా? నువ్వు చేస్తావంటే చేయడాడు, నువ్వు చేయలేవు, నువ్వు చేత కాదు, అర్థమైందండి? అప్పుడు వాడు వద్దన్న మొండి పని అయినా చేసి చూపిస్తాడు. ఆ విధంగానే మనము నీ వల్ల కాదు, నీకు జరగదు, నీకు అవ్వదు, ఎవడు నీకు చెప్పింది, నీ మోకానికే అని మన చుట్టుపక్కల ఎన్నింటి ఉంటావో ఆ టైమే ప్రార్థన జరగాలి. విషయాలు చెప్పండి హల్లెలూయా. అవి చెప్పండి హల్లెలూయా. అప్పుడే అద్భుతాలు జరుగుతాయి నీ జీవితంలో. అప్పుడే అందరూ నవ్వుకునేలాగా, ఆశ్చర్యపడేలాగా దేవుడి కార్యము
చేస్తారు. మరి నీ పరిస్థితి ఏమో నాకైతే తెలీదు. చెప్పడం నా వంతు, మాట్లాడడం దేవుని వంతు. ఇక దేవుని సంఘాల ప్రార్థన ద్వారా నువ్వు ఎలా ప్రయాసపడతావో, ప్రార్థన అప్పుడప్పుడు చేసుకుంటావో, రోజు చేసుకుంటావో, వారానికి ఒకసారి చేసుకుంటావో, నువ్వు ప్రార్థన చేసే కొద్దీ లాంగ్ అవుతుంది అనుకోండి డ్యూరేషన్, రోజులు ఎక్కువైంది అనుకోండి పని కూడా ఏమైపోద్ది, లేట్ అయింది. అర్థమైందండి? ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తావో అంత తొందరగా దేవుని పనులు జరుగుతాయి. గడి చెప్పండి హల్లెలూయా. మన విశ్వాసమే మనకు జయమిస్తుంది. ఆ విధమైన అనుభవాలలో పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మీయ జీవితాలను నడిపించి ఊహించని నాని అద్భుతమైనటువంటి విజయాలని దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.